Hi all, how are you? Welcome to my YouTube channel. This is Kiran Mekla. ఈ వీడియోలో మనం హిస్టారికల్ అండ్ మైథలాజికల్ ప్లేస్ అయిన తలకావేరి గురించి తెలుసుకుందాం. తల అంటే హెడ్, మరి కావేరి అంటే ఒక ఫార్మ్ ఆఫ్ వాటర్. ఈ ప్లేస్లో కావేరి నది ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్ లాగా స్టార్ట్ అయ్యి మహాప్రవాహం లాగా ప్రవహిస్తూ ఎంటైర్ సౌత్ ఇండియాకి వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది. మాన్సూన్ రెయిన్స్ వల్ల ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తోంది. ఈ దారిలో గ్రీన్ ఫీల్డ్స్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. ఎవ్రీ టర్న్ ఒక సీనరీ వ్యూ పాయింట్లా కనబడుతున్నాయి. ఈ చలిలో మంచి కాఫీ తాగాలనిపించింది, అందుకని సైడ్లో స్టాప్ చేసి ఒక మంచి కూర్ కాఫీ మరియు కూర్ చాక్లెట్స్ టేస్ట్ చేశాను. తలకావేరి వెళ్ళే దారిలో చాలా విలేజెస్ కనబడతాయి. ఎవ్రీ టర్న్ ఒక బ్యూటిఫుల్ పిక్నిక్ స్పాట్లా ఉంది. రైనీ సీజన్లో ఫ్యామిలీ అండ్ కిడ్స్తో వస్తే ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ రైనీ సీజన్లో మీరు కానీ వస్తే దగ్గరకు వచ్చేసరికి ఒక హర్రర్ సినిమా కనబడుతుంది. మొత్తం ఫాగే, ఏమీ కనబడదు, ముందర కార్ కూడా కనబడదు. సో బీ అవేర్ ఆఫ్ దాట్. హర్రర్ సినిమాలో సడన్గా దెయ్యాలు వచ్చినట్లు కార్లు, బస్సులు, లారీలు దర్శనమిస్తాయి ఫాగ్లో. సో బాగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే ఏమీ కనబడదు కాబట్టి. నా లైఫ్లో ఇంత ఫాగ్ నేను ఎప్పుడూ చూడలేదు. ముందర మనిషి కూడా కనబడరు ఇక్కడ స్లోగా వెళ్తే. ఇది తలకావేరినా లేక హిమాలయానా అని సడన్గా డౌట్ వచ్చింది. ఇంత ఫాగ్ ఎక్కడా చూడలేదు ఎప్పుడు. తలకావేరి టెంపుల్ ఇంకా కొద్ది దూరంలో ఉంది కాబట్టి మనం తలకావేరి టెంపుల్, హిందూ మైథాలజీ, హిస్టరీ గురించి తెలుసుకుందాం. బ్రహ్మగిరి హిల్ పైన కావేరి ఫస్ట్ స్టార్ట్ అయింది, అందుకనే దీన్ని బర్త్ ప్లేస్ ఆఫ్ కావేరి అని అంటారు. ఈ తలకావేరి టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి స్టెయిర్ కేసెస్, మంచి పార్కింగ్, మంచి వ్యూ. కానీ ఫాగ్ వల్ల అవేమీ చూడలేకపోయాను. బట్ ఈ మాన్సూన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సో డిఫరెంట్. ఇలాంటి ప్లేస్కి మళ్ళీ ఇలాంటి టైంలోనే రావాలని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ నుంచి తలకావేరికి ఒక 300 మీటర్స్ వాక్ చేసేస్తే టెంపుల్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆటోలో కూడా వెళ్ళచ్చు, లేదంటే కార్ కూడా తీసుకెళ్ళచ్చు. ఫాగ్ వల్ల నేను నడుచుకుంటూ వెళ్ళాను, ఎందుకంటే ముందర ఏమీ కనబడట్లేదు కాబట్టి. తలకావేరి గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు అగస్త్య మహాముని గురించి తెలుసుకోవాలి. అగస్త్య మహాముని గురించి హిందూ సీక్రెట్ టెక్స్ట్లో చాలా చోట్ల మెన్షన్ చేయబడింది. లైక్ రామాయణ, సముద్ర మంథన అండ్ ప్రాణాయామ మెడిటేషన్ స్టార్ట్ చేసిన వారిలో ఈ బ్రహ్మగిరి పర్వతంపై అగస్త్య మహాముని తపస్సు చేస్తూ ఉండేవారు. తను తపస్సు చేస్తూ తిరుగుతున్న సమయంలో అతను మంత్రశక్తి ఉపయోగించి తన భార్య అయిన లోపముద్రని వాటర్ రూపంలో తన కమండలం అంటే బ్రాస్ పాట్లో చేతిలో పట్టుకునే దానిలో ఉంచేవారు, వాటర్ ఫామ్లో ఈజీగా ట్రావెల్ చేసేదానికి. కానీ ఒకరోజు అతను తపస్సు చేస్తూ ఉండగా ఒక కాకి వచ్చి తన కమండలమైన ఆ బ్రాస్ పాట్ని తోసేసింది. అప్పుడు ఆ మహాముని భార్య అయిన లోపముద్రకు కోపం వచ్చి తను వాటర్ ఫామ్లో ఉండడం వల్ల కోపంతో ప్రవహిస్తూనే ఉంది అప్పటి నుంచి. ఇప్పుడు ఈ వీడియోలో చూసిన ఆ ప్లేస్నే బ్రహ్మకుండిక అంటారు. ఇక్కడ ప్యూర్ కావేరీ వాటర్ అప్పుడే జనరేట్ అయిన దాన్ని ప్రసాదంగా అందరు భక్తులకి ఇస్తారు ఈ పర్టికులర్ ప్లేస్లో. ఇక్కడ అక్టోబర్ నెలలో తీర్థ ఉద్భవం అని ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు వాటర్ స్ప్రింగ్ కోసం. ఈ ప్లేస్ చాలా ఆర్కిటెక్చరల్గా బ్యూటిఫుల్గా ఉంది. డ్యూ టు రైన్ ఐ కుడెంట్ షో ఎవ్రీథింగ్, బట్ సో మెనీ పీపుల్ హ్యాస్ అక్యుములేటెడ్ హియర్ టు టేక్ ద హోలీ వాటర్. The staircase is so beautiful. I have seen other videos. They are so beautiful. Due to fog, I couldn't see properly. ఈ పాండ్లో చాలా కాయిన్స్ ఉన్నాయి, చాలా చూసేకి చాలా బాగుంది. నేను కూడా ఒక కాయిన్ విసిరేద్దాం అనుకున్నాను, వేశాను కూడా.
Hope you liked the story about Talakaveri and its origin and its mythological references about Saint Agastya and his wife Lopamudra and water Kaveri birth origins. Based on latest references, this Kaveri water is feeding millions of people in Karnataka and Tamil Nadu and across other states. Saint Agastya has left his wife to give water as life to millions of people, but latest generations has made water is the power. Hope you like my video. Please subscribe to my channel. Thanks for your time, guys. Bye.